ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు కథ మోషే సముద్రాన్ని విభజించి మన్నానిచ్చిన కథ. ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వం నుండి దేవుని సహాయంతో బయటకు వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రము దగ్గరకు చేరుకున్నారు. వెనుక నుండి ఫరో సైన్యము వారిని వెంబడిస్తుండగా ముందుకు సముద్రము అడ్డుగా ఉంది. అప్పుడు మోషే దేవుని ఆజ్ఞ ప్రకారము తన దండని ఎత్తాడు. దేవుడు గాలులను పంపి సముద్ర జలాలను రెండు వైపులుగా విభజించాడు. ఇశ్రాయేలు ప్రజలు పొడి నేల మీద సురక్షితంగా దాటారు. ఫరో సైన్యము వెంబడించి రాగానే నీళ్లు మళ్ళీ కలిసి వారిని ముంచేశాయి. తర్వాత అరణ్యంలో ప్రయాణిస్తుండగా వారికి తినడానికి ఆహారం లేక ఆకలితో అల్లాడిపోయారు. దేవుడు తన కరుణతో ఆకాశం నుండి తెల్లని రొట్టె లాంటి కనిపించే మన్నాను పంపించాడు. ప్రతి ఉదయం వారు భూమిపై పడిన ఆ మన్నాను సేకరించి తిన్నారు. ఇలా దేవుని సముద్రంలో రక్షించేవాడే కాక అరణ్యంలో ఆహారం ఇచ్చాడు. పిల్లలు, ఈ పాఠంలోని నీతి ఏమిటి అంటే, దేవుడు తన ప్రజలను ఏ కష్టంలోనైనా రక్షిస్తాడు మరియు అవసరమైనదంతాను సమకూర్చుతాడు.